ఆ ముగ్గురు ఒక్కటయ్యారు. అసలు ఏప్రిల్ 24 రాత్రి ఏమైంది? ఈ రాష్ట్ర సేన వెనుకున్న హస్తం ఎవరిది? అర్ధరాత్రి రహస్య మంతనాలు, తెల్లారేసరికి కొత్త కథనాలు. మొన్న ఆప్, నేడు బాప్. ముందు హరీష్, సంతోష్, మెల్లగా కేటీఆర్, ఆ తరువాత కేసీఆర్. మొదట లిక్కర్ కేసు కొట్టివేత, ఆపై ఎన్నికల కమిషన్ క్లియరెన్స్, వరుసగా ఢిల్లీ ప్రయాణాలు. ఇంతకీ ఎవరితో ఆ మంతనాలు? కవిత లక్ష్యం టిఆర్ఎస్. టిఆర్ఎస్ తండ్రి రాజకీయ సమాధి. నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అంతా టిఆర్ఎస్ మయం. పార్టీని ప్రకటించిన రోజున కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన అని చాలా గంభీరంగా ప్రకటించారు. కానీ తెర వెనక మాత్రం అసలు కథ వేరేలా ఉంది. టెక్నికల్ గా చూస్తే ఎన్నికల కమిషన్ అనుమతించింది తెలంగాణ రక్షణ సేన అనే పేరుతో పబ్లిక్ నోటీస్ ఇవ్వడానికి మాత్రమే. అంటే అసలు పార్టీ పేరు ఇంకా ఖరారు కాలేదు, కేవలం ప్రక్రియ మాత్రమే మొదలైంది. మరి లేఖలో లేని పేరును కవిత ఎందుకు ప్రకటించారు? ఏప్రిల్ 24 అర్ధరాత్రి జరిగిన ఆ రహస్య మంతనాలు ఎవరితో? ఈసీ గైడ్ లైన్స్ సైతం పక్కన పెట్టి మరి టిఆర్ఎస్ ను పోలిన పేరునే ఎందుకు ఎంపిక చేశారు? దీని వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు? కవిత, మోడీ, రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు ఒక్కటయ్యారా? బీఆర్ఎస్ ఓట్లను చీల్చేందుకు జరుగుతున్న ఈ అతిపెద్ద రాజకీయ కుట్రపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త పార్టీ ప్రకటన ఇప్పుడు పెను దుమారం రేపుతుంది. కవిత కొత్త పార్టీ ప్రకటించినప్పుడు ఆ పేరును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది పాత టిఆర్ఎస్ ను గుర్తు చేసేలా ఉంది కాబట్టి. కానీ ఇక్కడే ఒక పెద్ద టెక్నికల్ అండ్ లీగల్ మెలిక ఉంది. ఎన్నికల కమిషన్ కు కవిత పంపిన లేఖలో 5 పేర్లున్నాయి. ఆ 5 పేర్లు ఏంటంటే తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి అండ్ తెలంగాణ ప్రజాశక్తి. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 5 పేర్లలో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర సేన అని పేరు లేదు. కానీ కవిత మాత్రం సభలో అదే పేరును ప్రకటించారు. ఇది ముమ్మాటికి ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ కేవలం తెలంగాణ రక్షణ సేన అనే పేరు మీదే పబ్లిక్ నోటీస్ ఇవ్వడానికి మాత్రమే అనుమతించింది. దీనిపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటన్నిటిని పరిశీలించిన తర్వాతే ఈ పేరును కేటాయించాలా వద్దా అని ఈసీ నిర్ణయిస్తుంది. అంటే లీగల్ గా టిఆర్ఎస్ పేరు వస్తుందా రాదా అనేది తేలడానికి ఇంకా చాలా టైం పడుతుంది. అసలు ప్రశ్న ఏంటంటే పార్టీ పేరును ప్రకటించడానికి ఒక రోజు ముందు అంటే ఏప్రిల్ 24న రాత్రి 2 గంటల వరకు జరిగిన ఆ మంతనాలు ఎవరితో? 23వ తేదీన అప్లికేషన్ పెట్టుకుంటే అంత వేగంగా ఈసీ గైడ్ లైన్స్ ను పక్కన పెట్టి మరి టిఆర్ఎస్ ను పోలిన పేరును ఎలా అనుమతించింది? జనరల్ గా ఇతర పార్టీల పేర్లను పోలి ఉంటే ఈసీ తిరస్కరిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం టిఆర్ఎస్ ను గుర్తు తెచ్చే పేరునే ఎంపిక చేయడం వెనుక మాస్టర్ మైండ్ ఎవరు అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం ఇది పక్కాగా బీఆర్ఎస్ ఓట్లను చీల్చేందుకు వేసిన మాస్టర్ ప్లాన్ అని. మోదీ, రేవంత్ రెడ్డి అండ్ కవిత ఈ ముగ్గురు ఒకటయ్యారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కవిత తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడం, అక్కడ ఎవరిని కలుస్తున్నారనేది ఇప్పుడు మిస్టరీగా మారిపోయిందని చెప్పొచ్చు. అక్కడ ఆప్, ఇక్కడ బాప్, ఈ రెండింటిని ఖతం చేయడమే లక్ష్యంగా కవిత పావులు కదుపుతున్నారా? కేసీఆర్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేసే ముందు ఆయనకు అత్యంత నమ్మకస్తులైన హరీష్ రావు, సంతోష్ రావులపై క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఆపై కేటీఆర్ ను కూడా టార్గెట్ చేయడం, ఇప్పుడు నేరుగా కేసీఆర్ పైన విమర్శలు గుప్పించేందుకు రంగంలోకి దిగడం చూస్తుంటే ఒక పగడ్బందీ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూడా నేనే గెలుస్తానని రేవంత్ రెడ్డి ధీమాగా చెప్పడం వెనుక ఉన్న ధైర్యం ఇదేనా? బీఆర్ఎస్ ను కనుమరుగు చేస్తానన్న ఆయన మాటల వెనుక కవిత కొత్త పార్టీ హస్తముందా? అదృశ్య శక్తుల ప్రభావంతో కేంద్ర స్థాయిలో ఈసీ వంటి వ్యవస్థలు సైతం ప్రభావితం అవుతున్నాయా అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మొత్తం మీద టిఆర్ఎస్ పేరుతో ఓట్లను చీల్చి బీఆర్ఎస్ ను బలహీనపరిచేందుకు జరుగుతున్న ఈ పొలిటికల్ గేమ్ లో అసలు సూత్రధారి ఎవరో కాలమే సమాధానం చెప్పాలి.